అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పు తల్లి. గురుగారు, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే భర్త భార్యని చంపడం, భార్య భర్తని చంపడం, చిన్న పెద్ద తేడా లేకుండా మానభంగాలు జరగడం. మొన్న రీసెంట్గా చూసుకుంటే ఒక చిన్న పాపని, అన్యం పుణ్యం తెలియని ఒక పాపని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి అంతరార్థం లేకుండా చంపేశారు. అసలు ఈ అంతరార్థం లేని పతనాలు ఏంటి? ఇదే కలియుగ పతనమా? బయట వాతావరణం కూడా చూసుకుంటే పర్యావరణం విషయంలో కూడా ఎన్నో మార్పులు, బీభత్సమైన వర్షాలు వచ్చేసి ఊళ్ళే మునిగిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు వీటన్నిటికి గురించి ఒక సాధువుగా మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారా? మంచి ప్రశ్న. శాస్త్రీయతని మనం శాస్త్రపరంగా కాకుండా ఆధునికమైన ఆలోచనతో మాట్లాడవచ్చు. ఆధునికంగా చూడమ్మా, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని జీవిత సత్యాలను రాసి ఉంచారు. ఇప్పుడు కాలజ్ఞానం ఏమిటి అసలు? ఇప్పుడు కాలజ్ఞానం అంటే రానున్న రోజుల్లో ఉన్న పరిస్థితిని ఒక గురు సాధకుడు ఊహించి రాసిచ్చాడు. అంటే ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన, తాళపత్ర గ్రంథాలు. దాని ద్వారా జరగబోయే విపత్తుల గురించి మనకి మన పూర్వీకులు చెప్పి ఉంచారని అర్థం. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అమ్మ, భార్యాభర్తల ప్రశ్నకి వస్తాం మొదట. ఎందుకంటే మీరు 3-4 ప్రశ్నలను సంధించారు కాబట్టి, ఒక భార్య ఒక భర్తల బంధానికి ఈరోజు విలువ ఉందా? ఏ కోసాన విలువ కనబడట్లేదు. తక్కువ శాతంగా ఒక 25% మాత్రమే బంధం బాగా పటిష్టంగా కనబడుతుంది. ఈ కనబడుతున్న వాళ్ళందరూ ఎవరు తెలుసా అమ్మ? మీ అమ్మ నాన్నలు, మా అమ్మ నాన్నలు, ఇప్పుడున్న వీళ్ళమ్మ నాన్నలు అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఈ పెళ్ళి బంధానికి విలువ ఇచ్చిన వాళ్ళందరి జీవితాలు బాగున్నాయి. గత 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి చూస్తే అన్ని బంధాలు కొంచెం చిన్న భిన్నంగా ఉన్నాయి. చిన్న భిన్నంగా ఉండడానికి ఇప్పుడు మీ అమ్మ నాన్నలు, తర్వాత మీ తాతలు, మా అమ్మ నాన్నల తాతలు బాగుండడానికి గల కారణాలు ఏంది అసలు? అప్పుడు వాళ్ళు బాగుండి ఇప్పుడు వీళ్ళు బాగుండకపోవడానికి ఒక వ్యక్తిని అడ్డే తీసేసేసేయాలి, చంపేయాలన్నంత ఆ ఆక్రోశమైన నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఎవరు? ఆ ధైర్యానికి కారణం ఏమిటి అని అంటే, కొంచెం లోతుగా వెళ్తే, అంటే మన ఇన్డెప్త్ ఆఫ్ టాక్, ఒక వ్యక్తి జీవితం రహస్యంగా సాగుతుంది ఇక్కడ. ఒకప్పుడు రహస్యంగా సాగకపోయేది. ఎలా సాగుతుంది రహస్యంగా అంటే అమ్మ, మొట్టమొదటిది ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఒంటరిగా లేరు ఈ రోజుల్లో. మీరు గమనించాలి, దే ఆర్ విత్ మొబైల్స్. సో ఎంటైర్ వరల్డ్ వాళ్ళ చేతిలో ఉంది. అంటే నెట్వర్క్ చూసి సోషలైజేషనే కానీ, తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే, అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ సెన్సిటివ్ డిస్కషన్, మొబైల్లో చూస్తూ ఉన్నారు. ఒకసారి అలా ప్రశాంతం కళ్ళు మూసి చూస్తే ఆ మొబైల్లోనే అడ్డదిడ్డమైనవన్నీ ఉన్నాయి. మళ్ళీ అశ్లీలత ఉంది, ఇంకేదో ఉంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి కైలాస సరోవరాన్ని చూడకపోవచ్చు, కానీ మొబైల్లో కొడితే అది ఎవరో అప్లోడ్ చేసింది కనబడుతుంది. అంటే మనిషి మానిటరైజేషన్ సెల్ఫ్గా ఎక్కువ ఉన్నది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఏమయ్యేదంటే అమ్మా, పెళ్ళి చేయాలని అన్నప్పుడు పిల్లల గుణగణాలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఊర్లలో అయినా సరే ఇప్పటికైనా ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల భయం ఉండేది ఎక్కువ శాతంగా. ఎందుకంటే సంబడి ఈజ్ మానిటరింగ్, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. పెద్ద నాన్ననో, మామయ్యనో, చిన్నాన్ననో, పెద్ద నాన్ననో, లేకపోతే మన వాళ్ళు ఎవరో ఒకరు చూస్తూ ఉండడం వరకు నీ ఒంటరితనం అనేది అవతల వ్యక్తికి కనబడవడం వల్ల నీవు విచ్చలవిడిగా ఉండవు. ఇక్కడ విచ్చలవిడితనం ఉన్నది, ఎందుకంటే నిన్ను పేరెంట్స్ చూడట్లేరుగా. గురువుల సాధన అసలే లేదు కదా. అసలు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చి ఎక్కడ బతుకుతున్నావో, ఏ ఊరితో బతుకుతున్నావు, ఎన్ని లక్షల జీతం వస్తుంది, ఆ జీతాన్ని నువ్వు ఇంటికి పంపుతున్నావా లేకపోతే నువ్వు ఇంకెవరికన్నా ఉపయోగిస్తున్నావా అనేది గమనించి అడిగేవాళ్ళే లేరు ఇక్కడ. ఎందుకు లేరు అని అంటే, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకంలో, వాళ్ళ యొక్క పోషణలో ఇక్కడ పొరపాటు ఉంది. ఎందుకు పొరపాటు ఉంది గురువు గారు? అసలు ఎలా పొరపాట్లు జరుగుతున్నాయి అని అంటే, ఊర్లు దాటి వచ్చారు చాలామంది. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ మనం బతుకుతూ ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఉన్న ఈ పిల్లలు ఈ వే ఆఫ్ లివింగ్కి అట్రాక్టివ్గా అయిపోయినప్పుడు తల్లిదండ్రులు మానిటర్ చేయాలి వాళ్ళని. మానిటర్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారనంటే అమ్మ, అమెరికా పంపించాలనేది ఒక మైండ్. 2 లక్షలు మినిమం 2 lakhs శాలరీ ఉండాలి నీకు. మినిమం నువ్వు ఈ కార్ మెయింటైన్ చేయాలి, మినిమం నువ్వు ఈ యొక్క లగ్జరీస్ని చూడాలనేది వీళ్ళ గోల్ అంతే. ఒక సంస్కారం, ఒక సంస్కృతి, ఒక నైతిక విలువలు, ఆడపిల్లలు, మగపిల్లలు, వారి భవిష్యత్తు, కామాలు, మోక్షాలు, ధర్మాలు అనేది లేదు ఇక్కడ. నువ్వు ఎలా అయినా బతుకు,
ముంగటోని మోసం చేసైనా బతుకు, లేకపోతే దొంగతనం చేసైనా బతుకు అని ఒకళ్ళంటే, బాగా హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకొని బతికిన బతుకు వేరేలా ఉంటుంది. ఎలా అయినా బతుకు అనే దానికి నువ్వు ఇలా అనే బతకాలన్న దానికి తేడా చాలా ఉంది తల్లి. ఇలానే బతుకు అన్న దాంట్లో నువ్వు తినే ప్రతి మెతుకు మీద అమ్మా నాన్నల కష్టం కనబడుతుంది. నీ ఇంట్లో ఒక్కడి కూర్చున్నప్పుడు కలిగే ప్రశాంతత నీకు గుడిలో కూడా కలగదు. ఎందుకంటే నీ ఇంట్లో నీకు అంత హక్కు ఉంటేనే ఆ ప్రశాంతత వస్తుంది. అమ్మా నాన్నలు చెప్పిన ప్రతి మాటల్లో ఒక ధైర్యం కనబడుతుంది. అక్క చెల్లి మన వాళ్ళందరూ ఇవన్నీ కోల్పోయిన మనిషికి ఒక పగ అనేది మాత్రమే మైండ్లో కూర్చుంటుంది. అదే సొసైటీ మీద డబ్బు, సొసైటీ మీద వచ్చే విలాసం, సొసైటీ మీద వచ్చే కామానికి సంబంధించిందో మద్యానికి సంబంధించిందో నేను నా యొక్క జీవితాన్ని ఫ్లెక్సిబుల్గా మలుచుకోవడానికి పక్కనున్న స్నేహితునికైనా వెన్నుపోటు పడవచ్చు. అంత దారుణంకి కలియుగం అంత దిగింది దేనికి కారణం? కలియుగంలో వెన్నుపోటు చాలా బలమైంది తల్లి. పక్కనున్న వాడే వెన్నుపోటు పొడుస్తాడుగా. ఇదైతే స్నేహితులు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో భార్య అంటే ఎవరు చూడండి, నిన్ను ధర్మంగా నమ్మిన వ్యక్తి. అంటే ఎట్లా నమ్మింది గురువు గారు? ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో, ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే అమ్మ ఒకప్పుడు 7 తరాలు ఎందుకు చూసేవాళ్ళనంటే, ఈ 7 తరాలల్లో ఎవరైనా చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఉన్నారా అని ఎంక్వైరీ చేసేవాళ్ళు తల్లి. దట్ ఈస్ వాట్ ఎంక్వైరీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ, మనం కొంచెం డెప్త్గా వెళ్ళాలి. అమ్మాయి 16వ ఏట మన దగ్గర జరుగుతున్న దాంట్లో పెద్దవాళ్ళల్లో కలిసేవారు ఆడేవాళ్ళు, స్త్రీలు 16th ఇయర్. అప్పుడు నౌ 11, 10, 12 ఇయర్స్ లోపలనే అమ్మాయిలు మెచ్యూరిటీ వస్తున్నారు. ఫుడ్ హ్యాబిట్సే కావచ్చు, వే ఆఫ్ లివింగే కావచ్చు, వీళ్ళు చూసే మొబైల్ నుంచి వచ్చే ఆ ప్రేరేపణ కావచ్చు, న్యూరో సిస్టమ్ మీద డిపెండెన్సీ ఇదంతా. 16th ఇయర్ అప్పుడు వాళ్ళు ఈ పెద్ద మనుషులలో కూర్చునే కార్యక్రమం అయిపోయినప్పుడు 11 days కూర్చోబెట్టేవాళ్ళు. 11 days కూర్చోబెట్టినాకమ్మ 11th డే మంగళ స్నానాలు చేయించి 11, 12, 13, 14, 16, 15, 16 మిగతా 5 రోజుల లోపల పెళ్లి చేసేవాళ్ళు. అంటే మేము కొంచెం డెప్త్లోకి వెళ్తే 11 రోజులు అమ్మాయిని ఒక దగ్గర మంగళ కార్యక్రమాన్ని కూర్చోబెడితే 11 నుంచి కరెక్ట్ 16వ రోజు వరకు పెళ్లి చేసేవాళ్ళు. పెళ్ళి 16 రోజుల పెళ్ళి అలా అయ్యింది ఇక్కడ. అలా 16 రోజుల పెళ్ళి అయినప్పుడు ఈ అమ్మాయికి ఏం నేర్పించేవాళ్ళు అంటే అమ్మ, ఒకప్పుడు అమ్మాయి యొక్క జీవితాన్ని అబ్బాయికి ఏ విధంగా ముడిపడి ఉంటుందో చెప్పేవాళ్ళు బామ్మలు, జేజమ్మలు అంటారు, అమ్మమ్మలు అంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అలాగా. వాళ్ళు ఏం నేర్పించేవాళ్ళని అంటే, ఒక పురుషుడు జీవితంలోకి వచ్చిన తర్వాత నీకు ఇంటికి ఏ విధమైన బాధ్యత, నీ ఒంటికి ఏ విధమైన నిర్ణయాలు, నీ యొక్క ఆలోచన ఎక్కడి వరకు పరిమితమై ఉండాలి, ఏ విధంగా నీవు నీ జీవితాన్ని గెలవాలి అని చెప్పి గతంలో జరిగిన ఉదాహరణలు చెప్పేవాళ్ళు 5 పతివ్రతల గురించి. అంటే మన దగ్గర 5 పతివ్రతలు ఉన్నారని చెప్పి మన దగ్గర కొన్ని పుస్తకాలు చెప్తాం. ఈ పతివ్రత నియమాలు చేస్తుంటారు కదా తల్లి, ఈ ఏమంటారు వాయినాలు ఇచ్చుకుంటారు కదా, అందులో అరుంధతి మాత గురించి చెప్పేవాళ్ళు. మండోదరి మీకు తెలుసా? మండోదరి రావణాసుడి యొక్క భార్య, సువర్చలాదేవి రావణాసుడి యొక్క కోడలు, అనసూయాదేవి, అరుంధతి మాత, సతీ సావిత్రి, ఇలా వారి గురించి చెప్పినప్పుడు వాళ్ళు జీవితాన్ని ఎలా గెలిచారు అని చెప్పినప్పుడు ఈ స్త్రీ ఆ పురుషుడిని ఒక దేవుడిలాగా ఊహించుకునేది. అంటే ఇక్కడ అమ్మాయి యొక్క 16వ ఏట వచ్చినప్పుడు శరీరంలో జరుగుతున్న మార్పులకి నెక్స్ట్ జరగబోయేది పెళ్ళి. ఆ పెళ్ళి తర్వాత జీవితాన్ని పంచుకోవడానికని వచ్చిన వాడే నీకు ప్రత్యక్షమైన దైవం అని తల్లిదండ్రులు చెప్పుతుంటే ఆ అమ్మాయి ఉన్న 16 రోజులు ఆ మాటలు వినేది. విన్నప్పుడు ఆ అమ్మాయికి వింటేనే మారుతుందా? కుదరదు. వాళ్ళ తల్లి కూడా అది ఇంట్లోనే కాపురం చేసి ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎవరైతే ఇప్పుడు బిడ్డ వాళ్ళ అమ్మమ్మ కాకుండా నాయనమ్మ ఉంటుంది కదా, ఆవిడ కోడలు. అట్లా అదే కోడళ్ళ వరుసలు ఉన్న ఇల్లు ఉండడం చేత ఆ పవిత్రత ఇంట్లో ఉంటుందా ఉండదా? వారసత్వం కదా, వారసత్వం కాబట్టి రక్తం ఆ రకమైన అలవాటుకి ఆ రకమైన మాటలకి స్పందించగలదు. ఒక వర్షన్. ఇక్కడ పురుషుడికి ఏం నేర్పించేవాళ్ళు? శ్రీరాముడు ఎలా జీవితాన్ని గెలిచాడు, శ్రీకృష్ణుడు ఎలా ధర్మస్థాపన చేశాడు, పరమశివుడు ఏ విధమైన నిర్ణయాలు చెప్పేవాడు, మహావిష్ణువు లక్ష్మితో ఎలా ఉన్నాడు, అర్ధనారీశ్వరి తత్వం ఏమిటి అని ఇట్లా గొప్ప 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 విషయాలు చెప్పేవాళ్ళు పురుషుడికి. అలా చెప్తున్నప్పుడు శివుడి గురించి చెప్తే అర్ధనారీశ్వరి తత్వంలో పార్వతీమాత పాత్ర శివుడికి ఎంత ముఖ్యమైనదో చెప్పేవాళ్ళు. బ్రహ్మ సరస్వతి మాత యొక్క పాత్రలు బలమైనవి చెప్పేవాళ్ళు. లక్ష్మీ విష్ణువుల యొక్క పాత్ర ఎంతటి గొప్పదో చెప్పేవాళ్ళు. ఇలా చెప్పినప్పుడు పురుషుడికి ఏముండేది? వచ్చేది నాకంటూ ఒక దేవత, ఒక లక్ష్మీ స్వరూపం, ఒక సౌభాగ్యం, ఒక నిండుతనం. అంటే నా వంశాన్ని మోయడానికి ఒక వంశం నుంచి వచ్చి
నా జీవితాన్ని గమ్యాల వైపు తీసుకెళ్ళినప్పుడు ఇద్దరి మధ్యలో ఒక ఆలోచన వస్తుంది. ఇలా ఆలోచనలు కలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఇవి ఇద్దరి మధ్యలో ఏ దాపరికాలు ఉండవు. అంటే 7 తరాలు ఇటు 7 తరాలు ఇటు చూస్తే మంచి కలవడం చేత ఇద్దరు మనసులు కూడా మంచిగా కలుస్తాయి. ఇప్పుడు మీరన్న వర్షన్కి వస్తే అమ్మ 18-19 ఇయర్స్కి లవ్ ఫెయిల్ అయిపోతున్నారు. ఇంకా లవ్ స్టార్ట్ కాని టైంకి ఫెయిల్ కూడా అయిపోతున్నారు. 20-23 ఇయర్స్కి గడ్డాలు మీసాలు పెంచుకొని రోడ్డు పైకి వచ్చేస్తున్నారు. మద్యం, హెరాయిన్ అంట, కుకేన్ అంట, దే ఆర్ టేకింగ్ సమ్ అదర్ పిల్స్ ఆల్సో. అంటే కొంచెం డిప్రెస్గా మైండ్ అలా ఏమంటారు, అది ఒక మత్తు లాంటి జీవితానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు బీ ఏ వెరీ ఫ్రీ పర్సనాలిటీ. వాళ్ళు నార్మల్ లైఫ్లో ఉండదలుచుకోలేరు. ఎందుకంటే నార్మల్ లైఫ్లో బాధలు ఉన్నాయిగా, నార్మల్ లైఫ్లో కోపాలు ఉన్నాయిగా, నార్మల్ లైఫ్లో వాళ్ళు అన్నిటికీ కష్టపడితేనే పని వస్తుంది కదా. ఇవన్నీ కాకుండా ఆ చిన్న మద్యం మత్తులోకి వచ్చేస్తే ప్రపంచాన్ని మర్చిపోతారు. నీ బిడ్డ మద్యం తాగుతున్నాడా, లేకపోతే నీ ఆడబిడ్డ ఎక్కడి నుంచి ఎటుపోతుందా అని చెప్పి గమనించలేకపోతే తల్లిదండ్రులు మరి పిల్లలని ఏ విధముగా పెంచుతున్నారన్నది అర్థం. 25% ఆఫ్ ద పేరెంట్స్ వెరీ సేఫ్. వాళ్ళు కొన్ని గుణగాల వల్ల పెంచుతున్నారు. మిగతా 75 మందితోనే ప్రమాదం. ఎట్లా అంటే అమ్మా, నువ్వు సంపాదించడానికి ఏమైనా చేసుకోని అంటున్నారు ఇక్కడ. అదే కదా ప్రమాదం. నువ్వు ఏం చెప్పాలి నాయన, 10,000 తెచ్చినా సరే మనం కొన్ని పవిత్రమైన పనుల వల్లనో, కష్టపడ్డాక తెచ్చడమో, లేకపోతే నువ్వు ఇష్టపడ్డాక తెచ్చడమో చేస్తేనే రా పుణ్యము అని చెప్పకుండా నెలకింత ఫిక్స్డ్, నెలకింత చేయాలి, ఇలా చేయడం అని చెప్పినప్పుడు మరి మనిషి క్షణిక నిర్ణయాలకి ఏమని చేయగలుగుతున్నాడు కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇది కేవలం ఒక మనిషి ఏం కోల్పోతున్నాడో చెప్పినానమ్మా. చంపడం ఎందుకు వస్తుంది, ఒక మనిషి ఎక్కడ అడ్డుపడుతున్నాడు, కామంతో చంపుతున్నారు అనేదే ఎక్కువ శాతంగా మీకు వచ్చిన డిక్లరేషన్, మనం చూసిన డిక్లరేషన్ న్యూస్లో. ఒక వ్యక్తిని చంపిన తర్వాత పోలీస్ ఇంటరాగేషన్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటమ్మా, ఎప్పుడో ప్రీవియస్ లవ్ అంట, బలవంతంగా పెళ్లి చేశారంట, తర్వాత ఇద్దరిని కన్నారంట, ఆయన గారితో మళ్ళీ కనెక్ట్ అయ్యిందంట, కనెక్ట్ అయిపోయినసరికి ఈయన అడ్డున్నాడని ఈయన జరిపేయాలని వ్యూహం వేశారనేది ఎక్కువ శాతంగా రిపోర్ట్లు వస్తున్నది. ఇప్పుడు నేను అనేది ఏంటంటమ్మా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు నువ్వు, పరమాత్ముడి ఆజ్ఞతోనో లేకపోతే నీకు పెద్ద మనుషులు ఒప్పించో చేశారు కదా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నేసిన తర్వాత వేరే జీవితం వైపు ఆలోచన చేసావనంటే నీకు అసలు పెళ్లి మీద ఆలోచన లేదు అని అర్థం. బాగా మంచి లోపలికి వెళ్తే అమ్మ, భర్తకి భార్య, భార్యకి భర్త, ఒక మగవాడికి ఒక ఆడది దొరికినట్టు ఆడవాళ్ళకి మగవాళ్ళు దొరుకుతారు. కానీ పెళ్ళైనాక వీళ్ళు బాగుంటారు ఒక 6 నెలలు. బాగా గమనించాలి ఈ ప్రశ్న. చాలా కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లల, చాలామంది పురుషుల ఆవేదన. పెళ్ళి కాగానే ఇష్టం లేకి పెళ్ళైనా సరే, ఇష్టం ఉండి పెళ్ళైనా కానీ బిడ్డల్ని కన్నేస్తారు వీళ్ళు. సంవత్సరానికో 2 సంవత్సరాలకో కన్నేస్తారు కదా. 2-3 ఇయర్స్ తర్వాత జరుగుతున్న వాటికి ఏం సమాధానం ఆ పిల్లలకు చెప్తారు సొసైటీ అంటున్నా. ఇందాక మీకు ఒక ప్రశ్న మనం టాపిక్లోకి పోయేటప్పుడు ఏమన్నా అంటమ్మా, క్షణిక నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వీళ్ళంతా క్షణికంగా ఆలోచించే పేరెంట్స్కి పుట్టిన వాళ్ళు. ఎలా వాళ్ళు మద్యం మత్తులోనో లేకపోతే పిల్లలు ఏదో చేసుకుంటున్నారో అని తప్పుగా పిల్లల్ని పట్టకూడదు. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్తే వినేవాడిని, 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి నాయన నువ్వు తప్పు చేసినావు అంటే వింటాడా అమ్మ? చిన్నప్పుడు నువ్వు వినిపించుకోవాల్సిన రూట్లో నీ జీవితం అంతా నువ్వు కష్టానికి పోయినావో, పనికి పోయినావో, లేకపోతే వ్యవసాయానికి పోయినావో, వాళ్ళ విలాసానికి పోయినావో, నీ పిల్లల్ని పట్టించుకోలేవు, నీ పిల్లలు ఏం చేస్తారో చూడలేవు. ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు పిల్లల్ని పట్టించుకుంటానంటే మళ్ళీ మొట్టమొదటి ప్రశ్న, మీరు మాకేం చేశారా అని అడుగుతున్నారు పేరెంట్స్ని. ఈ పేరెంట్స్ సమాధానం చెప్పలేకపోతున్నారు కదా. అలా కాకుండా ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో అని ఏ రోజైతే ఆరా తీయడం మొదలు పెడతామో పిల్లలకి భయం వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఎవరిని ఎవరు చంపుతున్నారు అని అంటే అమ్మ, థర్డ్ పర్సన్ ఎంట్రీ అయినప్పుడు ఆ పర్సన్ చనిపోతున్నాడు. అక్రమ సంబంధం మొదలు కాగానే ఒక వ్యక్తి చనిపోతున్నాడు. అంటే అక్రమం అనేదే వచ్చింది కదా ఇక్కడ ఆలోచన. ఇట్ ఈస్ క్లియర్ డాక్యుమెంట్. ఈరోజు శివరుద్రసాద్ వచ్చి కూర్చొని ఒక యాంకర్తో ఇట్లా అన్నాడనడం కాకుండా గో ఫర్ ది వెబ్సైట్స్. What psychiatrists are giving documentation after death, after postmortem. And you know, last week మనం ఒక న్యూస్ చూసాము, బిర్యానీలో పిల్స్ పెట్టి ఆవిడ భర్తకి ఇచ్చిందంట. భర్త ఏమనుకుంటాడు, భార్య దేవత కాబట్టి నన్ను ఇష్టంగా చూస్తుంది కాబట్టి ఆయన పెట్టింది తింటారు. అన్న తిన్న తర్వాత ఆవిడే ఎముడవుతాడని కలగంటారా? లేదు. దిస్ ఈస్ వాట్. నీకు భర్త ఇష్టం లేకపోతే నలుగురిలో పిలిచి ఒక పంచాయతీ పెట్టించు, లేదా పోలీస్ స్టేషన్లో పోయి ఆయన మీద ఉన్నాయి లేని ఉన్నాయి చెప్పేసి
వదిలిపెట్టేస్తే వెళ్ళిపోతాడు. మహా అంటే ఏడుస్తాడో లేకపోతే పిచ్చోడో ఏ చెట్టు కింద కూర్చుంటాడో కానీ ప్రాణం అయితే వదలడు కదా. ప్రాణం తీసే హక్కు నీకు లేదు. అలాగే పురుషుడి విషయానికి వస్తే స్త్రీ ఎక్కడికి పోయింది, ఏమొచ్చింది, ఎలా వచ్చింది అనేది నువ్వు ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. నిజమైన నిర్ణయాలు ఆవిడ మనసులో ఉన్నాయా లేదా అని పురుషుడు కూడా కనుక్కొని పెళ్ళిళ్ళకి దిగాలి. పంతానికి దిగి నేను సాధిస్తాను, నాకు ఇన్ని లక్షల జీతం వస్తుంది, అన్ని లక్షల జీతం వస్తుంది అంటే అమ్మ, జీతం లక్షలు పని చేసినందుకు వస్తుంది కానీ ఆకలి అయితే అన్నం తింటావు కానీ మనశ్శాంతిని తినగలమా? మరి మనశ్శాంతి నీ ఇల్లు, నీ ఇల్లాలు, నీ భార్య, నీ సంసారం, నీ కుటుంబం. మనశ్శాంతి లేకుండా ఉన్న ఇండ్లల్లో కామం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాము. మనశ్శాంతికి కామానికి చాలా తేడా ఉంది తల్లి. ద టాపిక్ మనం మాట్లాడుతూ ఉంటే, ద టాపిక్ మన ఛానల్లో చూస్తూ ఉంటే, ద టాపిక్ సొసైటీలో మాట్లాడుతూ ఉంటే ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ఓన్లీ సెక్స్ అండ్ నెక్స్ట్ అబౌట్ వైన్. అంటే మత్తు లేదా సెక్స్. అంటే వీళ్ళ ప్రాణాలు జీవితం మొత్తం మద్యం మీదనే ఉందా అమ్మ? రెండోది శరీరం మీదనే ఉందా? ఈ రెండు తప్పితే జీవితంలో టాపిక్స్ లేవా? ఎంటైర్ ప్రపంచం మీరు గమనించి చూడండి. ఒకటి మద్యం తాగేస్తారు, రెండవది అమ్మాయిలు వెనక రేప్ కేసులకు కూడా పోతారు. ఇవి రెండే ఉన్నాయా జీవితంలో? నువ్వు మద్యం తాగిన మత్తులో నీ వ్యవసాయం చేసుకోవచ్చుగా, పోయి మద్యం తాగిన మత్తులో నువ్వు వెళ్ళి ఒక బిల్డింగ్ కట్టుకోవచ్చుగా, అదే మన ఈ సిమెంట్ అది పెట్టి చేసుకోవచ్చుగా. మద్యం తాగిన మత్తులో సిస్టమ్ మీద కూర్చొని పని చేసుకోవచ్చుగా. అలా చేసుకోరు. మద్యం తాగిన మత్తుల్లో కేవలం శారీరకమైన ఆలోచనలా, లేకపోతే వాడిని అది చేయాలా, వీడిని ఇది చేయాలా, ఇలా లేపేయాలని అన్నప్పుడు వస్తుంది. దానికి ముఖ్యమైన కారణం దేర్ అట్మాస్ఫియర్ షుడ్ మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అబ్జర్వేషన్లో ఇప్పుడు మీరే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక పార్టీ కల్చర్కి వెళ్ళావు తల్లి, నువ్వు ఒక లవ్ ఫెయిల్యూర్ ఫ్రెండ్ వచ్చింది అనుకో నీ దగ్గరికి. ఉదాహరణకి మీరు కూర్చొని సంథింగ్ ఏదో వైనో ఇంకేదో ఆనందంగా తీసుకుంటారు. మీ ఫ్రెండ్ మొదలుపెట్టింది అనుకోండి ఆవిడ లవ్ స్టోరీ బాధకి, ఏడుపు గుట్టు మొదలు పెడితే పార్టీ అంతా ఏడిపోయి ఉంటుంది. మీరు గమనించండి. ఓరి అమ్మాయి మొదలు పెట్టిందిరా అని చెప్పేసి ఆ తాగుడు కూడా ఏడ్చుకుంటే తాగుతారు, మీరు కూడా మీ బాధలే చెప్తారు. అదే ఇఫ్ యూ స్టార్ట్ విత్ వన్ ఫనీ ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా మంచి ఎన్విరాన్మెంట్ డిస్కషన్ ఉంటే అదొక రకమైన రిధం వస్తుంది కదా. ఈ మైండ్ కూడా అలానే ఉంటుంది. ఈ తాగేటప్పుడు ఈయన ఆలోచనల్ని ప్రేరేపించినప్పుడు అక్కడ అదే రన్ అవుతూ ఉంటుంది. ఎలా రన్ అవుతుంది గురువు గారు? అది విషయం అంటే వెబ్సైట్స్, పోస్టర్స్, ఇప్పుడు వచ్చే కొన్ని వీడియోస్లో ఏమవుతుందంటే అమ్మ, అశ్లీలత ఎక్కువ కనబడి యూతల వ్యక్తిని ఊహించగలడు. దట్ ఈస్ వాట్ సైకియాలజికల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా ఏంటంటే మైనర్గా చిన్నగా ఉన్న వాళ్ళనో లేకపోతే ఎదిగిన వాళ్ళనో ఈ విధంగా ఊహించగలుగుతున్నారు అన్న విషయంలో ఏం తెలుస్తుందంటే అమ్మ, ఇక్కడ ఉన్న అశ్లీలతని వారిపైన వాళ్ళు అప్లై చేయగలుగుతారు. ఊహ, ఈ ఊహనే ప్రమాదం. ఈ ఊహలో అంత చెడు వచ్చింది అని అంటే కుటుంబ బాధ్యతలు లేవని అర్థం, బరువు బాధ్యతలు లేవని అర్థం. నీకంటూ ఒక అక్క, చెల్లో, అమ్మో లేకపోతే ఇంట్లో ఎవరు ఉన్నారా, వీళ్ళందరూ కూడా అవతల వ్యక్తికి కూడా ఉండవచ్చు అని చెప్పి కుటుంబంలో ఉన్న పెద్ద మనుషులు నీకు నేర్పించకపోవడం. అప్పుడే కదా విచక్షణారహితంగా నువ్వు ఆలోచించగలుగుతావు. మీరు అన్నట్టుగా ఒక మనిషి చనిపోతున్నాడు, చంపేస్తున్నాడు అని అంటే చంపిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతున్నారు మరి? మీరు గమనించారా? మనిషి చనిపోయినాక ఎక్కడికి పోతున్నాడు? స్ట్రేట్ అవే జైలుకి పోతున్నారు అంతే. జైల్లో సుఖం ఉంటుందా? లేదు. మరి నువ్వు ఇంటికి వచ్చి సాంప్రదాయంగా అసలు చాలా సాంప్రదాయంగా సంసారం ఇష్టంలాగా సంసారిలాగా ఉంటారనేది మీరన్న ప్రశ్న కదా. దాని అంతరార్థం ఏంటంటే ఇది కూడా తల్లిదండ్రులే గమనించగలరు. నేను చెప్పింది 7 తరాలు అన్నమాట. అందుకే 7వ తరంలో ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా తప్పుగా ఉన్నాడా అనేది చూస్తారు. ఒక మాట మంచి ప్రశ్న. మనం ఒక బ్రీడ్, వెరీ ఫ్రెష్ బ్రీడ్ వేసామమ్మా, మామిడికాయదో లేకపోతే ఇంకేదో వేసాం సీడ్. తీసుకొచ్చినప్పుడు ఏ బ్రీడ్ వేస్తావో అదే కాయ మంచి బలంగా పెరుగుతుంది. కొంచెం వీక్నెస్ ఉన్నది వేసారే అనుకోండి మీరు, సేమ్ అదే విధంగా వీక్నెస్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో విషయంలో కూడా ఏంటంటే అమ్మా, మీ ఇద్దరి ఆలోచనలు పటిష్టంగా లేకపోతే భార్యాభర్తలది, నీ పిల్లలు పటిష్టంగా నీ గర్భంలో నుంచి రారు. దిస్ ఈజ్ వాట్. మీరు కొంచెం సెన్సిటివ్ టాక్ ఇది, మనల్ని కొంచెం హెచ్చరించిన నేను చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రుల పోలికలతోని, తల్లిదండ్రుల ఆలోచనలతోని, మేనత్తలు మేనమామల పోలికలతోనే పుడతారు పిల్లలు. కానీ సడన్గా వచ్చేసేసి ఎక్కడో ఉన్న గౌతమ బుద్ధుడి పోలికలతో పుట్టరు. పుట్టుకతోనే ఎవరైనా బాగా కోట్లాధికారి అయ్యాడా? పుట్టుకతోనే ఎవరైనా ఇంకేదైనా అయ్యారా? కాలేదు కదా. పుట్టుకతోనే ఏమవుతారంటే అమ్మ, మనుషులు చిన్న శిశువులు అయినప్పుడు వాళ్ళని పాలించే పద్ధతిలోనే మహానీయులు అవుతారు. మరి కొంతమంది అలా ఉన్నారు అని అంటే ఆ వ్యక్తి దాపరికం ఇంటికి కూడా ప్రమాదమే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటికి వచ్చి బొట్టు పెట్టుకుని సాంప్రదాయంగా ఉన్నాడు కానీ బయట పోయినాక కొన్ని వేరే లెక్కలు చేస్తున్నాడు అంటున్నారు కదా, ఆ వ్యక్తి ఇంటికి కూడా ప్రమాదమే అమ్మా. ఆ వ్యక్తి ఖచ్చితంగా ముమ్మటికి సొసైటీకి కూడా ప్రమాదమే. అలాంటివి గమనించకపోతే తల్లిదండ్రులు ఎలా?
పూర్వం ఏం చేసేవాళ్ళు, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనుషులలో ఉండి కూర్చోబెడితే నిలబెడితే అవతల వ్యక్తికి కూడా సిగ్గు భయం వచ్చేది. ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారా తల్లి మాట్లాడడానికి? మన వాళ్ళు ఎవరూ లేరు. వచ్చిన వాళ్ళని ఏమంటాము, ఆయన గోల ఆయనకుంటే మన గోల మనకు మొబైల్లో చాటింగ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉంటాం కదా. పోలీస్ అధికారుల దగ్గర పోతున్నారు అంతే, వెరీ సింపుల్. పోలీస్ అధికారులు ఏం చేస్తారు, దే సెండ్ ఇట్ టు ది కోర్ట్. కోర్టుకు పోయినాక 10 ఏళ్ళకు 12 ఏళ్ళకు న్యాయం వస్తుంది, న్యాయ విచారణ అంటారు. ఇప్పుడు ఆ న్యాయ విచారణ ఎంతవరకు జీవితాలు ఏం కావాలమ్మా? ఇది ఎక్కడ జీవితం మరి? నేను చెప్పేది ఏంటంటే అమ్మా, క్షణిక నిర్ణయంలో చనిపోతున్నారు, అవతల వ్యక్తి భర్తని లేకపోతే భార్యను చంపుతున్నాడు అనుకున్న ప్రతి తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు ఏంటంటే వారి యోగక్షేమాలు కనుక్కోకపోవడం. ఈ బిడ్డను నువ్వు ఎవరికి ఇస్తున్నావు అనేది ఎంక్వైరీ చేయకూడదా అమ్మా? నీ కొడుకు కోడల్ని తెచ్చుకుంటున్నాడు, కోడల్ని ఇంటికి వస్తుందంటే కోడల జీవిత లక్ష్యాలు ఎంక్వైరీ చేసుకోకూడదా? అలా ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్ళైనాక మారిపోతారని అనుకునే యుగం కాదు ఇది. ఒకప్పుడు ఉండే తల్లి, 30 ఏళ్ళ కింద 25 ఏళ్ళ కింద మీరు అన్నట్టు పెళ్ళైనాక కొంచెం వ్యసనపరుడో తాగుబోతాడో అయితే అరే నీకు భార్య వచ్చినాక చక్కగా అవుతావు అని చెప్తే నిజంగా చక్కగా అయ్యేవాళ్ళు. అప్పుడు అట్మాస్ఫియర్ ఆ విధంగా ఉండే. ఇప్పుడు అట్మాస్ఫియర్ అలాగా ఉందా? ముమ్మటికి లేదు కదా. నిన్నగాక మొన్న చూసాము ఒక ఛానల్లో, బస్సు డ్రైవర్లు ఒక ఆయనని స్కూల్ టీచర్ చేసిందంట ఒక భార్య, బాగా తాగుబోతోడిని వ్యసనపరుడిని, 2 పిల్లల్ని అన్నాకైనా మారిపోయింది అని చెప్పి ఛానల్లో కూడా వచ్చింది అది. చూడండి, అందరూ మారరు. ఎవరు మారతారంటమ్మా, మారాలన్న మనో తపస్సు ఉన్న వాళ్ళు తప్పితే ఎవరు మారారు. ఇక్కడ ఎవరికి లేదు అలాంటిది. ఇప్పుడు ఇలా వెళ్తూ ఉంటే నన్ను చూసి 100 మంది నవ్వుతారు, నన్ను చూసి 1000 మంది నమస్కారం పెడతారు. నేను 1000 మందిని చూస్తూనే వెళ్ళిపోవాలి, కానీ 100 మందిని పట్టుకొని కూర్చుంటే వాళ్ళ మందలో నేను కూడా కూర్చుంటా. మనుషుల్లో మనం చేయాల్సింది ఏంటంటమ్మా, కామం తర్వాత మద్యం అనేది ఎప్పుడైతే పిల్లలకు తెలిసేలాగా దానిలో ఉన్న నష్టాలు, దానిలో ఉన్న విషయాలు చెప్పగలుగుతామో వాళ్ళు దాన్ని ఊహించగలరు. కొన్ని స్టేట్మెంట్స్ ఏమొస్తాయో తెలుసా అమ్మ వల్గర్గా? వెరీ సింపుల్. అకార్డింగ్ టు ది అమెరికన్ జర్నలిజం నుంచి ఒక డాక్యుమెంట్ విత్ ప్రూఫ్, అది మీరు గూగుల్ చేయొచ్చు, దాన్ని కొడితే తెలుస్తుంది. ఒక టీచరు ఇంగ్లీష్ టీచర్ వచ్చి స్కూల్లో ఒక హోంవర్క్స్ ఇస్తారు కదమ్మా, హోంవర్క్స్ ఇచ్చినప్పుడు అందరు రాసిర్రు, ఒక అబ్బాయి రాయలేడు. రాయకపోతే ఆ అబ్బాయిని వచ్చి టీచర్ గట్టిగా అడిగింది, మందలిస్తారు, స్టాండ్ అంటుంది, నీల్ డౌన్ చేయమంటారు, గోడ కుడిచేయమంటారు, లేకపోతే కొడతారు కదా. ఆ అబ్బాయిని విచక్షణ రహితంగా కొట్టిందంట అమ్మ, ఆ టీచర్ గారు. కొట్టంగానే ఆ అబ్బాయి ఏం చేశాడు, రిసీవింగ్ ఎట్లా చేసుకున్నాడు, 7th క్లాస్ అబ్బాయి అంటే అమెరికా లాంటి దేశాల్లో కొంచెం బాగా మెచ్యూర్గా ఉంటారు కాబట్టి ఆ అబ్బాయి వదిలిన వర్డ్ ఏం తెలుసమ్మా, ఎందుకు అన్నెసరీగా నన్ను బీట్ చేస్తున్నారు అంటే కొడుతున్నారు, వై యు ఆర్ బీటింగ్ మీ అన్నెసరీ, జస్ట్ ఇట్ ఈస్ ఫర్ హోంవర్క్ అని. అంటే ఏదో పర్సనల్గా నన్ను కొడుతున్నట్టు ఉంది, కానీ మీరు హోంవర్క్ చేస్తూ ఉంటే నన్ను దాని గురించి కొడుతున్నట్టుగా లేదు. డోంట్ యూ సాటిస్ఫైడ్ లాస్ట్ నైట్ విత్ యువర్ హస్బెండ్ అని అన్నాడు. క్వశ్చన్, నా ప్రశ్న అర్థమైందా? అంటే ఆ ప్రశ్నకి ఆమె తీవ్రంగా హట్ అయ్యి ప్రిన్సిపల్ లెక్క పోయిందంటే, ఇంత పెద్ద వర్డ్ వదిలిండి ఏందని. వదిలి పెడితే ఎంక్వైరీకి పంపుతారు కదమ్మా రిపోర్టు. ఆ రిపోర్టులో తీస్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు 3 నెలల నుంచి బయట ఉండి గొడవ పడుతున్నారంట, డిప్రెషన్లో ఉన్నదంట ఆవిడ. అంటే ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నకి ఆ డీన్ వెళ్ళి ఎంక్వైరీ చేయమని అంటే, డీన్లో ఎంక్వైరీకి వచ్చింది ఏంటంటే దే ఆర్ ఇంటూ ది డివోర్స్. 3 నెలల నుంచి డివోర్స్ గురించి కొట్లాడుతున్నారంట. చూసారా, పిల్లల యొక్క ప్రభావము పెద్దలు ఎలా ఉన్నారో గమనించగలుగుతున్నారు. నువ్వు కొడుతుంది హోంవర్క్ అయితే హోంవర్క్ లెక్క కొట్టాల్సింది, కానీ పర్సనల్గా కొడుతున్నట్టు కొడుతూ ఉండేసరికి వీడు యారగెంట్గా అవుతాడా లేడా? వాడు ఆ వర్డ్ వదిలిండు అని అంటే వన్ మైండ్ సెట్ ఎంత యారగెంట్గా ఉంది అంటే. మన వాళ్ళు చెప్పేది ఎలా చెప్పాలంటే అమ్మా, ఒక్కొక్క మోడర్న్లో ఒక్కొక్క పిల్లలు వింటారు. సంబడి లిజన్స్ విత్ ఓన్లీ అంటే నీ చేతిలో కట్టి ఉంటేనే వింటారు. కొంతమంది నాన్న అది ఇది అని చెప్తే బుజ్జగిచ్చి మాట్లాడితే వింటారు. కొంతమంది మా నాన్న నాకేమైనా తెచ్చిస్తేనే నేను వింటా అంటారు. ఇట్లా కొన్ని రూల్స్ నువ్వు తెలుసుకోకపోతే యు ఆర్ నాట్ బికమ్ ఎ గుడ్ పేరెంట్స్. ఇంకొక విషయం గురుగారు, ఈ జనరేషన్లో ఈ తరంలో పేరెంటింగ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది కదా, చాలా కష్టం అయిపోయింది కదా. ఎందుకంటే ఒకప్పటి కాలంలో మీరు ఇప్పటివరకు చెప్పిన దానిలో అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, ఈ ఫోన్స్ టెక్నాలజీ ఉండేది కాదు. ఫస్ట్ థింగ్ ప్రైవసీ అనేది ఉండేది కాదు. ఇప్పటి కాలంలో చూసుకుంటే చాలా సోషల్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అయినాయి. టెక్నాలజీ చూసుకోవచ్చు, ఫోన్స్, ప్రైవసీ, అందరికీ కూడా సర్టెన్ ఏజ్ లో తెలియాల్సిన విషయాలు చాలా చిన్న వయసులోనే తెలుస్తున్నాయి. ఇన్ని థింగ్స్ ని కంట్రోల్ చేయడం అనేది ఇప్పుడు పేరెంటింగ్ అనేది వాళ్ళు కూడా మొదటిసారి పేరెంట్స్ అవుతారు కాబట్టి, ఇప్పుడు ఎలాగైతే ఒక పిల్లలకి లెర్నింగ్ అనేది జీవితాంతం జరుగుతుందో, పేరెంట్స్ కూడా ఫస్ట్ టైం పిల్లలు
పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళు కూడా మొదటిసారి నేర్చుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు కదా మనతో పాటే. సో ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల పేరెంటింగ్ అనేది ఈ జనరేషన్లో చాలా కష్టం అయిపోయినట్లే. మరి కుటుంబాలకు కలవాలన్నా వద్దా? కుటుంబాలకు కలవకపోతే మరి మీరన్నా భార్య భర్తని, భర్త భార్యని చంపుకుంటారా లేదా? అంతే. మరి అడిగేటోడు ఎవరు? పోలీసు వాళ్ళు అడగలేరు, కోర్టు అడగదు, జర్నలిస్టులు అడగరు. వీళ్ళంతా సమస్య ఇలా జరిగింది అని అంటారు. నేను అనేది కుటుంబంలో సమస్యలు ఇలా జరుగుతాయని చెప్పేది. కుటుంబంలో తెలివైన వాడు బయటికి ఎలా తెలుసుకుంటాడు తల్లి? ధర్మరక్షణలో పరమాత్ముడు ఇచ్చే మహా ఆలోచన ఏం తెలుసా అమ్మా? నీ యొక్క అంతస్తు, నీ యొక్క విలువలన్నీ నీ మనసులోనే ఉన్నాయి. అవి తెలుసుకోలేని నీవు తిరుపతికి, శ్రీశైలానికి, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందా? పుణ్యం రాదలాగా. ఒక నానుడి కాశీలో రాసి ఉంటుంది, మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. కాశీలో లేని సుఖం కడపలో ఉంది అని రాసి ఉంది. కడప గెలవలేని నీవు కాశీకి వచ్చి గెలవగలవా? కాబట్టి నీ ఇల్లు గెలవాలి మొదట, అప్పుడే కదమ్మా నీ జీవితం బాగుంటుంది. బాధ్యతారహితంగా బతుకుతున్న వాళ్ళు ఒక 10% ఉన్నారు. మీరన్న ఈ చంపుళ్ళు చావుళ్ళు, వాళ్ళ వీపు విమానం మొత్తం మోగుతుంది, కానీ అభం శుభం తెలియని పిల్లలు కూడా అలానే అవుతున్నారు కదా. ఒక చిన్న కేసుతో ముగిస్తాము. సరూర్ నగర్లో ఒక పోలీస్ స్టేషన్ పిలిస్తే వెళ్ళా. అంటే మీరు రండి గురువు గారు, మీరు ఛానల్ అలా కనబడతారు కదా, కొంచెం మాకు ధైర్యంగా ఉంటుంది అంటే, సరేలే అని తప్పకుండా 7 నెలల క్రితం పోయినా అమ్మ. అమ్మాయికి ఆల్రెడీ 6th month ప్రెగ్నెన్సీ, ఆల్రెడీ 2.5 years బేబీ. ఈ ఇద్దరు ఏం కూడా పడుతున్నారు తెలుసా? 32,000 నాకు మంత్లీ ఇవ్వాలి ఈయన, అంటే అది మెయింటెనెన్స్. ఈ ఆవిడ ఏమంటుంది 32 కాదు 42,000 50,000 డిమాండ్. ఆయన ఏమంటున్నాడు, అంతేగా నువ్వు నాకు ఫోన్లు చేయకూడదు, నెంబర్స్ అన్ని బ్లాక్ చేసినా కొత్త నెంబర్ నుంచి ఫోన్లు చేయొద్దు అనుకుంటున్నారు. ఇద్దరు గొడవ, ఇంత గొడవ జరిగింది. పోలీసులు వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడేమన్నారు, ఇలా కాదు ఇలా, అలా కాదు ఇలా అని ఇద్దరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈయన దారి ఇటు ఈయన దారి ఇటు చేశారు. ఇద్దరు ఆలోచనలు ఇచ్చారు. ఈ చిన్న అమ్మాయి ఏమడుతుంది తెలుసా? నాన్న ఇంటికే కదా వస్తుందని అడుగుతుంది. ఆ ప్రశ్నకి జవాబు ఎవరు చెప్పాలి చెప్పు? ఆ అమ్మాయి ఎంతసేపు ఏడ్చింది తెలుసా అమ్మ ప్రశ్నకి? ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అసలు అమ్మాయికి ఊపిరి తీసుకొని వస్తలే, అంత బలంగా ఏడ్చింది. నాన్న ఇంటికే కదా వస్తుండే అన్నది అమ్మాయి. నాన్ననేమో పోతున్నాడు అమ్మమ్మ దగ్గరికి, నాయనమ్మ దగ్గరికి పోతున్నాడు. ఇంత బాధ ఆ పిల్లలకి పెట్టే హక్కు ఎవడిచ్చారు మీకు? అదే అమ్మ కలియుగంలో అసలైన శాపం. తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది అనేది దానికనే. తల్లిదండ్రులు గెలవకపోతే కుటుంబం గెలవదు, ఇది ముమ్మాటికి. మీరు అంతేగాని పూజ చేస్తే, పురస్కారం చేస్తే, పెద్ద యాగాలు చేస్తే పుణ్యం వస్తుందంటే అబద్ధం. మనస్సాక్షి లేనిది పూజ ఫలిస్తుందా? కాబట్టి మనిషి ఉండాలి, మనసు ఉండాలి, ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండాలి. అప్పుడే నువ్వు దీపం పెట్టినది ఇల్లంతా వీళ్ళకి కనబడుతుంది. లైట్లో ఉన్నాం మనం, కానీ కళ్ళు మూసుకొని తెలిస్తే అప్పుడు తెలుస్తుంది మనం చీకట్లో ఉన్నామని. ఇది కాదమ్మా అసలైన లైట్, అసలు లైట్ అది మీరు. కాబట్టి ఆడపిల్లలైనా పురుషులంతా కూడా నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే రాదు. నెక్స్ట్ జనరేషన్ డేంజర్గా ఉంది అని అంటున్నారు. డేంజర్గా ఏం లేదు, ఇప్పుడు అందరూ మారారు, ఇంకొంచెం మారాలి సిస్టమ్స్. పేరెంట్స్ కూడా మంచి చేయాలని మా ఆలోచన తల్లి. అది వివరణ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.